హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో సూపర్ 6 పథకాలు ప్రకటించారండి. ఆ సూపర్ 6 పథకాల్లో ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 చొప్పున మహిళలకు ఇస్తాము అని చెప్పి ప్రకటించారండి. అయితే నెలకి 1500 అంటే సంవత్సరానికి మహిళలు 18,000 రూపాయలు అందుకుంటారండి. సంవత్సరం మొత్తం అంటే నెలకి 1500 చొప్పున 12 నెలలకి 18,000 అందుకుంటారు ప్రతి మహిళ. దీనికి చిన్న ఎక్స్ప్లెనేషన్ అండి. ఇంతకుముందు జగన్ గారు ప్రభుత్వంలో ఆయన వైఎస్ఆర్ ఆసరా కింద 18,750 రూపాయలు వేసేవారు. అది కూడా నెలలకి డివైడ్ చేస్తే నెలల వారీగా చూసుకుంటే కనుక సంవత్సరానికి 12 నెలలండి. అది కూడా నెలకి 1500 అయ్యింది. అది కూడా అంటే 1500 12 నెలలు చూస్తే 18,000 అయ్యింది. అంటే ఏంటండి, వైఎస్ జగన్ గారి స్టైల్లో వైఎస్ఆర్ ఆసరా కింద పెట్టారు ఈ 18,000ని. అలాగే చంద్రబాబు నాయుడు గారి స్టైల్లో ఆడబిడ్డ నిధి కింద ఈ 18,000 ఆయన పెట్టారు. అంటే ఈ 18,000 ఈ వైఎస్ఆర్ ఆసరాగా ఇచ్చిన 18,000, చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కింద ఇచ్చిన 18,000 సేమ్ ఈక్వలేనండి. ఎందుకంటే సేమ్ మీరు కూడా చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఈ సంక్షేమ కార్యక్రమాల గురించి నేను చాలా దృష్టి పెడతానండి. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ ఛానల్లో వచ్చినా కూడా నేను అన్నీ చూస్తాను. మళ్ళీ నేను అన్నీ సమీక్షించుకుంటాను. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పి నేను అవన్నీ చూస్తానండి. ఎందుకంటే డ్వాక్రా గ్రూప్, నేను కూడా డ్వాక్రాలో ఉన్నాను, మాకు కూడా డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఉన్నారు. అందుకని నేను మా గ్రూప్ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం నేను ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, రేపొద్దున్న మన అందరికీ అందాలి, ఈ పథకాలు ఎలాగా, దానికి ఉన్న విధి విధానాలు ఏంటి, ఇవన్నీ చూడటానికి నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే మా సభ్యులకు గట్రా ఇన్ఫామ్ చేద్దామని, అది కూడా మీకు కూడా ఈ వీడియో ద్వారా తెలియచేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇకపోతే ఆడబిడ్డ నిధి విధి విధానాలు ఏంటి అంటే, ఒక ఆధార్ కార్డు కంపల్సరీ అండి, ఒక బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ. ఈ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తోటి లింక్ అవ్వాలండి, అనుసంధానం అవ్వాలి. అంటే ఒక ఎగ్జాంపుల్, మన ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టామనుకోండి, మన బ్యాంక్ అకౌంట్ చూపించాలన్నమాట. మొత్తం ఆ డేటాలోని మన ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే బ్యాంక్ అకౌంట్ చూపించాలి. ఆ రకమైనటువంటి బ్యాంక్ అకౌంట్ ఒకటి మీరు రెడీ పెట్టుకోవాలి. ఆ 2 ఉంటే సరిపోద్దండి. అయితే దీనికి ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఏమీ లేదండి, ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఒకటే ఇస్తారండి ఆడబిడ్డ నిధి కింద. ఆ పథకం ఒకరికి ఇస్తారు, అంతేకాని మొత్తం ఫ్యామిలీలో ఎంతమంది మహిళలు ఉన్నా అంతమందికి ఇవ్వరండి. ఎందుకంటే అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మనం కూడా ఆలోచించాలి. ఇంకోటి ఏంటి అంటే, దీనికి కండిషన్ ఏంటి అంటే, ఈ ఆడబిడ్డ నిధికి కండిషన్ ఏంటి అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తామని అన్నారు. అయితే దీనికి ఏంటి అంటే, ఒకవేళ ఫ్యామిలీలో పాపకి అంటే వాళ్ళ అమ్మాయికి 19 సంవత్సరాలు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ మదర్కి 50 సంవత్సరాలు ఉంటాయండి. అప్పుడు పిల్లకి ఇస్తారా తల్లికి ఇస్తారా అని చూస్తే తల్లికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఎందుకంటే ఫ్యామిలీని మేనేజ్ చేసేది, ఫ్యామిలీని నడిపేది తల్లే కాబట్టి తల్లి అకౌంట్లో పడతాయండి. ఒకవేళ ఆ తల్లికి ఈ 19 సంవత్సరాల్లో ఉన్న అమ్మాయే కాకుండా ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంకా ఏవైనా ఉంటే వాళ్ళ స్కూల్కి వెళితే 15,000 అంటే ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎందుకని ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 ఇస్తామని చెప్పారు. ఒక పిల్ల అనుకోండి 15, 2 పిల్లలు అనుకోండి 30,000, 3 పిల్లలు ఉన్న 45,000 ఇస్తామని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ తల్లి కానీ ఆ తల్లికి వందనం అంటే అమ్మ ఒడి, జగన్ గారి గవర్నమెంట్లో అమ్మ ఒడి, ఇప్పుడు తల్లికి వందనం అని పేరు మార్చారు. ఆ తల్లికి వందనం అది కానీ తల్లి అకౌంట్లో పడితే ఈ ఆడబిడ్డ నిధి తల్లికి ఇవ్వరండి, 19 సంవత్సరాలు ఉన్న పిల్లకి ఇస్తారు. ఈ రకంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. ఎందుకంటే అదే మళ్ళీ జగన్ గారు వైఎస్ఆర్ ఆసరాగా ఇచ్చినప్పుడు ఆయన 45 సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెట్టారండి ఆయన అయితే. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే 19 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాలు పెట్టారు. అయితే ఈ పథకం రావాలి అంటే కొంత టైం పడుతుందండి. నాకు తెలిసి రేపు ఆగస్టు 15 కదండి, జెండా వందనం కదా, అప్పుడు ఈ తల్లి అమ్మ ఒడి అంటే తల్లికి వందనం అది అనౌన్స్ చేస్తారు. అంటే అమౌంట్ బ్యాంకుల్లో ఎప్పుడు వేస్తున్నామో
ఎప్పుడు వేస్తామో లేకపోతే వేసేసాక ఒకవేళ అనౌన్స్ చేస్తారు. ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు తల్లి వందనానికి ఇస్తారండి. తల్లి వందనం తర్వాత ఆడబిడ్డ నిధి కింద అది కూడా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు పెన్షన్ మీద ఈ రెండిట్ల మీద ఫోకస్ పెట్టారండి. ఫస్ట్ సంక్షేమ కార్యక్రమాల్లో ఈ రెండు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం అవుతుంది అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. పెన్షన్స్ అయితే ఈ రోజు నుంచే వాలంటరీ లేకపోయినా మొత్తం సిబ్బందితోటి ఓల్డేజ్ పీపుల్ అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంది. నెక్స్ట్ అంటే ఆగస్టు 15 దాటిన తర్వాత తల్లి వందనం మీద ఈ ఆడబిడ్డ నిధి మీద ఒక ప్రకటన వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకులాగే చాలామంది మహిళలు కూడా దీని మీద ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే నేను కూడా చూస్తున్నానండి. ఎందుకంటే ఎవరైనా పెడతారంటే ఆశ కదండి అదే. అయితే ఏంటి అంటే మన పక్క రాష్ట్రం తెలంగాణ ఉంది కదండి, మనకు ఆంధ్రాలో 1500 ఇస్తుంటే పక్క రాష్ట్రం తెలంగాణలోని 2500 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అయితే అది కూడా 6 నెలలు అయిందండి తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల్లో కూడా అయిపోయినా కూడా అక్కడ మహాశక్తి పథకం కింద ఇస్తున్నారు 2500. దాని మీద విధి విధానాలు ఏ రకంగానూ ప్రకటించలేదు. అలాగే మనకలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అక్కడ కూడా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అది కూడా దాని యొక్క విధి విధానాలు కూడా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదండి. ఓన్లీ వాళ్ళు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కింద ఉచిత బస్ ప్రయాణం ఒకటే జరుగుతుందండి తెలంగాణలోని. ఇప్పటికి 6 నెలల పైన అవుతుంది. కానీ ఈ సంక్షేమ కార్యక్రమాల మీద ఈ ఉచిత ఫ్రీ బస్ తప్ప ఇంకేమీ వాళ్ళు కూడా ఏమీ చేయలేదు ఇంకా. అందుకని మనకు కూడా లేట్ అయ్యే అవకాశం ఉందండి. ఈ విషయం మీకు తెలియజేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇంక ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా నేను దీని మీద తెలుసుకుని మీకు ఎప్పటికప్పుడే ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు వస్తాయి, దానికి విధి విధానాలు ఇవన్నీ మీకు నేను ముందుగానే ఇన్ఫామ్ చేస్తాను. అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.